హాట్ అంశాలపై డిబేట్. న్యూస్ బెంచ్కి స్వాగతం. యుద్ధం ఆరంభమైందనాలా, దాడి జరిగిందనాలా? ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా సైన్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముందుగా స్ట్రైక్ చేయబోతున్నామని చెప్పి ఒక ట్వీటు, ఆ తర్వాత స్ట్రైక్ అయిన తర్వాత సక్సెస్ అయ్యామన్నటువంటి ట్వీట్తో యావత్ ప్రపంచానికి తెలిసింది భారత్ నిశ్శబ్దంగా చేసినటువంటి అతిపెద్ద దాడి, ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి దాడి. ఆ తర్వాతన ప్రెస్కి వివరించింది, తీవ్రవాదులు చేసినటువంటి దాడికి ప్రతీకారంగా తీవ్రవాద స్థావరాల మీదనే దాడి చేసాం, పౌర సైనిక వ్యవహారాల మీద దాడులు చేయలేదు అన్నటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పుడు ఏం జరగబోతోంది నెక్స్ట్, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ సైనికాధికారి, మాజీ సైనికాధికారి మేజర్ సునీల్ శెట్టి, ఆర్మీలో పనిచేసి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మీకు, మీ శ్రోతలకు నమస్కారం అండి. దీన్ని ఎలా చూడాలి, ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉండొచ్చు? చూడండి, ఈరోజు మార్నింగ్ ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పిన మన సైనిక అధికారులు చెప్పారు ఎలా అర్లీ మార్నింగ్ డే టైం మిడ్ నైట్లో 1 o'clock స్ట్రైక్ అయ్యింది చేశారు. సెలెక్టెడ్ టార్గెట్స్లో 9 టార్గెట్స్ స్ట్రైక్ చేశారు. ఇంకొకటి దీనిలో మెయిన్ గమనించింది ఏంటంటే ఇండియా తరఫు నుంచి వెరీ క్లియర్, టెర్రరిస్ట్ క్యాంప్స్ని, టెర్రరిస్ట్ అసెట్స్ని టార్గెట్ చేశామని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ మీద మనం అటాక్ చేయలేదు, టెర్రరిజం మీద, టెర్రరిస్ట్ అసెట్స్ మీద మనం అటాక్ చేశాము. ఇక్కడి నుంచి పాకిస్తాన్ దగ్గర 2 ఆప్షన్స్. ఒకటి మన మీద అటాక్ చేయడము, అంటే దాంట్లో మన మీద దేని మీద, అంటే మనకు టార్గెట్ వెరీ క్లియర్. మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం చెప్పారు, పుల్వామా అటాక్స్కి ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద మేము అటాక్ చేస్తాము, వాళ్ళకి పనిష్ చేస్తామని చెప్పారు. సో మనం ఏం చేసాము, టెర్రరిస్ట్ క్యాంప్స్ని అటాక్ చేసాము, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ని అటాక్ చేసాము. అంటే ఐబీ నుంచి 6 kilometers నుంచి అప్ టు 100 kilometers వరకు ఉన్న పెద్ద క్యాంప్స్ని అటాక్ చేసాము. సేమ్ వే ఎల్ఓసి మీద 6 kilometers నుంచి 30 kilometers వరకు అటాక్ చేసాము. సో నా పాకిస్తాన్ ఏం చేయాలా? పాకిస్తాన్కి ఆప్షన్ ఏముంది? మీకు అందరికి తెలిసిందే, ఇండియాలో టెర్రరిస్ట్ క్యాంప్ అనేది లేదు, అంటే వీ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. సో వాళ్ళ దగ్గర ఆప్షన్ 2. మన మిలిటరీ మీద, మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద అటాక్ చేయాలా, లేదంటే సివిలియన్స్ మీద అటాక్ చేయాలా. మార్నింగ్ న్యూస్ చూస్తే మీరు ఆల్రెడీ ఎల్ఓసి మీద వాళ్ళ ఆర్టిలరీ గన్స్తోని పూంజ్ ఏరియాలో అలాంగ్ ఎల్ఓసి జమ్మూ కాశ్మీర్ ఏరియాలో వాళ్ళు అటాక్ చేస్తున్నారు. సో అది ప్రస్తుతంగా నడుస్తుంది. దానికి ఇండియన్ ఫోర్సెస్ రెస్పాండ్ కూడా అవుతున్నారు. సో ఒకవేళ ఎయిర్ అటాక్ చేయాలంటే ఈ 2 ఆప్షన్ వాళ్ళ దగ్గర, మన మిలిటరీ ఇన్స్టాలేషన్ అటాక్ చేయాలా, లేదంటే సివిలియన్స్ ఏరియాని. దానికి అవర్ ఫోర్సెస్ ఆర్ రెడీ అండి. రైట్. మనం త్రివిధ దళాలు కలిసి చేసిన ఆపరేషన్ అనుకోవాలా నిన్నటిది, లేదంటే ఒక్కొక్కళ్ళు వేరువేరుగా చేసింది అనుకోవాలా? అంటే ఇప్పుడు లాస్ట్ ఈ ఇన్సిడెంట్ అయిపోయిన చూస్తే ఆల్ 3 సర్వీసెస్ ఆర్ డిప్లాయిడ్. 3 సర్వీసులు డిప్లాయ్ చేశారు. మన నేవీ రెడీ ఉంది అరేబియన్ సీలో, ఆర్మీ డిప్లాయిడ్ ఉంది అలాంగ్ ది ఐబీ అండ్ ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ ఎల్ఓసి, ప్లస్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ రెడీ. ఈ ఆపరేషన్ని మార్నింగ్ మనం వేరియస్ న్యూస్ చూస్తే, కామెంటేటర్స్ని చూస్తే, ఇదొకటి ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ మిక్స్ చేసి ఒక ఆపరేషన్ అయినట్టు వినపడుతుంది. ఎలా అంటే ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ప్రెస్ బ్రీఫింగ్ అయితే, ప్రెస్ బ్రీఫింగ్ మనం చూసుకుంటే ఓన్లీ ఎయిర్ ఫోర్సే అటాక్ చేసినట్టు ఉంది అంటున్నారు. కానీ కొన్ని వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ హ్యాండిల్స్లో సీనియర్ మిలిటరీ పర్సనల్ చూస్తే దీంట్లో బహుశా డ్రోన్స్ని కూడా వాడినట్టు అనిపిస్తున్నది. అంటే దానికి ఇంకా మనం ఆఫీషియల్ దానికి రెస్పాన్స్ రాలేదు, ఆఫీషియల్లీ దాన్ని చెప్పలేదు, కానీ దట్ ఈస్ వాట్ లుక్స్ లైక్. సో ప్రస్తుతానికి ఆఫీషియల్ స్టేట్మెంట్ చూసుకుంటే ఓన్లీ ఎయిర్ ఫోర్స్ చేసినట్టుంది. మనం ఎక్స్ మీద సీనియర్ ఆఫీషియల్ని, సీనియర్ రిటైర్డ్ ఆఫీషియల్స్ని, కామెంటేటర్స్ని చూస్తే ప్రాబబ్లీ సూసైడ్ డ్రోన్స్ని కూడా వాడినట్టు అనిపిస్తుంది. రైట్. అంటే ఆర్మీ నుంచి మనకి గ్రౌండ్ నుంచి మిస్సైల్స్ ఏమి వాడలేదా దీంట్లో వాడలేదు. అంటే మార్నింగ్ 1 o'clock 1 o'clock మార్నింగ్ 1 AM అటాక్లో ఓన్లీ ఎయిర్ ఫోర్సే చేసింది. దాని తర్వాత పాకిస్తాన్ ఎల్ఓసి మీద ఆర్టిలరీ గన్స్తోని రెస్పాండ్ చేసింది. దానికి మనం రెస్పాండ్ ఇస్తున్నాం. కానీ యాక్చువల్ అటాక్ మన 1 o'clock అటాక్లో ఓన్లీ ఎయిర్ ఫోర్స్ చేసినట్టు న్యూస్, ఆఫీషియల్ స్టేట్మెంట్.
రైట్. ఇక్కడ ఒకటి అర్థం కానిది ఏంటంటే సాధారణంగా ఏ దేశానికైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. విమానాలు వస్తున్నా లేకపోతే మిస్సైల్స్ వస్తున్నా డ్రోన్స్ వస్తున్నా అలర్ట్నెస్ ఇవన్నీ సిగ్నల్స్ సౌండ్స్ ఇవన్నీ చెప్తుంటారు వింటుంటాం. కానీ క్రిందటిసారి మనం పుల్వామా అటాక్కి బదులుగా బోర్డర్ దాటి వెళ్ళి బాలాకోట్లో అటాక్ చేసి వచ్చాం. ఇప్పుడు 9 చోట్ల అటాక్ చేసి వచ్చాం. కానీ ఈ 2 సార్లు కూడా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదా, లేకపోతే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని బ్లాక్ చేసి మనం అటాక్ చేసామా? సో ఫస్ట్ ఏంటంటే అగైన్ నేను ఆఫీషియల్ స్టేట్మెంట్ ని మధ్య పెట్టుకొని చెప్తున్నాను మీకు. మన ఆఫీషియల్ ప్రెస్ బ్రీఫ్లో ఎక్కడ ఇది చెప్పలేదు మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఐబీ కానీ ఎల్ఓసి కానీ క్రాస్ చేసిందని. అంటే మన దగ్గర ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీ హ్యావ్ టెక్నాలజీ మన సైడ్లో ఉండి మన ఏరియాలో ఉండి మనం మిజైల్స్ ఫైర్ చేసుకోవచ్చు అప్ టు 400 కిలోమీటర్స్, మన బ్రహ్మోస్ రేంజ్ అని అంటారు. సో అలాగే వేరియస్ సిస్టమ్ని వాడి మనం అటాక్ చేసుకోవచ్చు అప్ టు 100 కిలోమీటర్స్ చేసాం. అదే ఈరోజు ప్రెస్ చెప్పారు కదా, మన మసూద్ అజర్ హెడ్ క్వార్టర్స్ మసూద్ అజర్ హెడ్ క్వార్టర్స్ అది బహల్పూర్లో ఉంది, కంప్లీట్లీ వైప్డ్ అవుట్. అది 100 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ఐబీ. అంటే మన దగ్గర టెక్నాలజీ మనకున్న మిజైల్స్ వితౌట్ క్రాసింగ్ ది బార్డర్, వితౌట్ క్రాసింగ్ ది ఎల్ఓసి చేసుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్నానికి ఇదేంటంటే ఇక్కడ మీ దగ్గర రడార్స్ ఉన్నా వార్ అంటే ఏంటిది, వార్లో మనము చూపించేది ఒకటి చేసేది ఒకటి. మీరు చూడండి నిన్న మనకేం అంతా ఆల్ ఓవర్ ఇండియా ఏం మెసేజ్ ఇచ్చారు, ఈరోజు ఒక డ్రిల్ ఉంటుంది, మాక్ డ్రిల్ ఉంటుంది అని చెప్పారు. ఓకే, అదే మీరు ఇంకొకటి చూసుకుంటే మోదీ గారు ఆఫీషియల్ స్టేట్మెంట్ ఆఫీషియల్ ఫంక్షన్ ఎలా ఉన్నారంటే నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇదంతా ఒక స్ట్రాటజీ. నా క్లోజింగ్ స్టేట్మెంట్ వినపడిందండి? వినపడింది. ఒక్క సెకండ్, రెడీనా చిన్ను? డోర్ పని చేయండి సార్. ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశం, మనం ఇప్పుడు దీన్ని అంటే పబ్లిక్ అర్థం కావాలంటే మనం సరిహద్దు దాటి వెళ్ళినట్ట, సరిహద్దు యువతల నుంచినే వాళ్ళ మీద టార్గెట్ చేసినట్టు అనుకోవాలా? సెకండ్ అండి, ఈ యువతల నుంచే అటాక్ చేసినట్టు అనుకోవాలి. ఎందుకంటే అఫీషియల్ స్టేట్మెంట్లో కూడా ఇక్కడ చెప్పలేదు మనం క్రాస్ చేసినట్టు. సో దట్ ఈస్ ది అఫీషియల్ స్టేట్మెంట్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్. అంటే మనం అనుకోవాలి ఏంటంటే సరిహద్దు దాటలేదు. రైట్. అంటే గతంలో మనం బాలాకోట్ అటాక్ అయితే సరిహద్దు దాటి వెళ్ళాం కదా అప్పుడు. ఓకే, ఇది ఎలా అంటే ఒకటి చెప్తాను మీకు. ఐబీ మనకు అలాంగ్ గుజరాత్ పంజాబ్ బార్డర్కి ఐబీ ఉంది, రాజస్థాన్ అది ఇంటర్నేషనల్ బార్డర్. ఎల్ఓసి అన్నప్పుడు మనం ఏమంటాము అంటే ఇది మనం ఎలా చూస్తాం, అది మన మీద ఉంది. మనం వెనిసే ఎల్ఓసి మనం అంటాం పిఓజేకే మనదే అంటాము. సో మనం పిఓజేకి వెళ్తే ఇఫ్ ఇట్ ఈస్ అవర్ ల్యాండ్, దాని సరిహద్దు దాటలేదు కదా. ఓకే ఓకే. ఇక ఈ టార్గెట్లో ఈవెన్ 9 టార్గెట్స్లో 4 టార్గెట్స్ ఆర్ ఇన్ పాకిస్తాన్, 5 టార్గెట్స్ ఆర్ ఇన్ పిఓజేకే. ఓకే. సో మీరు ఎలా చూస్తారు అనేది అప్ టు యూ. ఐబీ అనుకుంటే మనం దాటలేదు, పిఓజేకి అంటే మనది ల్యాండ్ అండి, మనం ఎక్కడ దాటాము? మన ల్యాండ్ మనం ఏదైనా చేస్తాము. మంచి టాక్టిక్స్. ఇక్కడే ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇతర సిస్టమ్స్ పిఓజేకే యువతలు ఉండవా? ఓన్లీ ఇంటర్నేషనల్ దగ్గర ఉంటుందా? కాదు సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిఓజేకి పాకిస్తాన్ ఆర్మీ ఆల్సో డిప్లాయిడ్ కదండి, కానీ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ కానివ్వండి, ఎక్కడ ఉన్నా ఎయిర్ క్రాఫ్ట్ని యూ కెన్ ఐడెంటిఫై అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ యూ కెన్ ఐడెంటిఫై మిజైల్, ఇన్కమింగ్ మిజైల్. ఓకే, దాని మీద మీరు యాక్షన్ తీసుకోగలరా టైమ్లీ, అది ఇంపార్టెంట్. కరెక్ట్. దాన్ని కౌంటర్ మెజర్ మీకు ఉందా? ఇప్పుడు ఒక మిజైల్ కానీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ 3 మ్యాక్ 4 మ్యాక్ మీద వెళ్తుంది స్పీడ్. మనకు ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్ కి మ్యాక్ లో అనుకుంటాం. మనం కార్స్ కి స్కూటర్స్ మనం కిలోమీటర్ అంటాం కదా, 40 కిలోమీటర్స్ పర్ అవర్ 50 కిలోమీటర్స్ పర్ అవర్. అలా ఎయిర్ క్రాఫ్ట్స్ కి మిజైల్స్ కి మనం మ్యాక్ స్పీడ్స్ అంటాం. ఒక ఎయిర్ క్రాఫ్టే కాదండి, మిజైలే కానీ 3 మ్యాక్ లో ఉందనుకోండి స్పీడ్, దానికి కౌంటర్ చేయాలంటే మీ దగ్గర ఉన్న కౌంటర్ డిఫెన్స్ దానికన్నా ఎక్కువ ఉండాలి కదా. అవును. అంటే మీకు ఒక కామన్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తున్నాను. ఒక
ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిమినల్ అనుకోండి, 100 కిలోమీటర్స్ స్పీడ్ లో వెళ్తున్నాడు బండిలో, పోలీస్ దాన్ని పట్టుకోవాలంటే ఎంతకి వెళ్ళాలి? 100కి వెళ్ళి పట్టుకుంటారా? కాదు. 110 120కి వెళ్తే ఓవర్టోర్ చేసుకొని మనం పట్టుకోవచ్చు. సేమ్ వే ఇక్కడ ఒక మిజైల్ అక్కడి నుంచి మనకు త్రీ మ్యాకో ఎయిర్ క్రాఫ్ట్ 3 మ్యాక్ వస్తుందంటే అక్కడి నుంచి కౌంటర్ మిజైల్ దానికన్నా స్పీడ్ ఉండాలి కదా, వాళ్ళ దగ్గర కెపాసిటీ అది ఉండదు. ప్లస్ ఇంకా ఇంకొకటి రెండోది ఏంటంటే మీ దగ్గర ఎంత మంచి సిస్టమ్ ఉన్నా దాన్ని డిప్లాయ్ చేయడం, దాన్ని యూజ్ చేయడం, అది ఇంపార్టెంట్. మా ఆర్మీలో ఏమంటారంటే ఇట్ ఈస్ మ్యాన్ బిహైండ్ ద మిషన్. మీకు ఎంత మంచి మిషన్ ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మన క్రికెట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు బెస్ట్ బ్యాట్ ఇచ్చాను అనుకోండి, వరల్డ్స్ బెస్ట్ బ్యాట్, మీరు సెంచరీ కొడతారా? అది మీ స్కిల్ మీద ఉంటుంది. కరెక్ట్. సేమ్ వే ఆర్మీలో ఒక వెన్ యూ టాక్ అబౌట్ కాన్ఫ్లిక్ట్, మనం వార్ అనుకున్నా, ఆపరేషన్ అనుకున్నా, ఇట్ ఈస్ నాట్ మీకు ఇచ్చిన ఎక్విప్మెంట్ ఎంత మంచిగా ఉందో అది ఇంపార్టెంట్ కాదు. దాంతో పాటు ఆ పీపుల్, దట్ సోల్జర్స్ దాని మీద అంత ట్రైన్డ్ ఉన్నారా, అది ఇంపార్టెంట్. సో కమింగ్ టు మెయిన్, మన నిన్న అటాక్లో ఫస్ట్ మనం ఏం చేసాము, ఎనిమి కన్ఫ్యూజ్ చేసాము. కరెక్ట్. అంటే ఆల్రెడీ టైం, డేట్, ప్లాన్ అంతా చేసి రెడీ ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్లాన్స్ అంటే మనం 1 o'clock అటాక్ చేసాము, ఏదో ప్రైమ్ మినిస్టర్ గారు లేసి 12 o'clock ఇప్పుడు 1 o'clock చేసే అలా ఉండదు. ఇదంతా ప్రీ ప్లాన్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. ఆ ప్లాన్ లో ఎనిమి కన్ఫ్యూజ్ చేయాలంటే ఏం చేయాలా, ఏదో ఒకటి చేయాలంటే నేను ఇక్కడ కొట్టాలంటే అక్కడ చూపించాలా, ఎందుకంటే ఎనిమి షుడ్ బి లుకింగ్ హియర్, అప్పుడు నేను ఇక్కడ కొడతాను కదా. సో సేమ్ వే నేను ఏం చేశారు, ఇండియా మొట్టగా నిన్న నైట్ లో మీరు చూసారు, వాట్సాప్ మెసేజ్ ప్రెస్ రిలీజెస్ ఇచ్చారు, వి విల్ డూ మాక్ డ్రిల్ చేస్తాము ఇంపార్టెంట్ సిటీస్లో, పీపుల్ షుడ్ పార్టిసిపేట్. అది సో ఎనిమి ఏమనుకుంటుంది, ఇంకా మాక్ డ్రిల్ నడుస్తుంది, ఇంకా ఏం రాదని. సో టెక్నికల్ మనం ఏం చేసాము, ఎనిమికి కన్ఫ్యూజ్ చేసేసాము. ఇది స్ట్రాటజీ. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటిది, వాళ్ళ దగ్గర రడార్స్ ఉందా లేదా, ఉండొచ్చు, దే మే హావ్ సీన్ ఆల్సో, కానీ వాళ్ళకంతా టైం దొరికిందా మనం స్ట్రైట్ చేసి వెళ్ళిపోయే వరకు, దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్. నిన్న ఆర్మీకి సంబంధించి 2 ట్వీట్లు ఇప్పుడు బాగా క్లియర్గా నడుస్తున్నది. ఒకటి ఫస్ట్ ట్వీట్ ఏమో వెళ్ళబోతున్నాం అన్నది ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత సక్సెస్ అయ్యామన్నది. అంటే మనం అట్లా ముందు ట్వీట్ చేయగానే అవతల వాళ్ళు అలర్ట్ అవుతారు కదా, ఎలా సాధ్యమైంది అయినా కుట్టి రావడం? నేను చూడలేదు ఆ ట్వీట్ని, కానీ ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ హ్యావ్, ఆర్మీ కానివ్వండి, ఎనీ రెస్పాన్సిబుల్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఈ ఆపరేషన్ సింధూర్ది, ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ హావ్ బీన్ దేర్. అంటే 9 టార్గెట్స్ చేసామంటే దీంట్లో ఒకటి చూడండి, మీరు ప్రెస్ రిలీజ్లో ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ పార్టిసిపేట్ చేసింది, ఎవరెవరు చేశారు, ఆ ఇన్ఫర్మేషనే లేదు దీంట్లో. సో వీ డోంట్ నో 2 aircrafts, 3 aircrafts, 5 aircrafts, 9 aircrafts, వీ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ హియర్. సో అనుకుందాం ఒక 9 టార్గెట్స్ అంటే ఒక 4 planes ఎయిర్క్రాఫ్ట్ అనుకుందాం. సో ఆ 4 pilots వాళ్ళతో, ఎందుకంటే ఒక ప్లేన్ వెళ్ళాలంటే దానికి ఇంకా సపోర్ట్ స్టాఫ్ ఉంటుంది, ఆ బాంబ్స్ పెట్టడానికి, మిజైల్స్ పెట్టడానికి, అప్లోడ్ చేయడానికి, ప్లస్ మన ఓన్ రెడార్ సిస్టమ్స్ ఉంటారు. అంటే ఒక లెట్ us say గివ్ అండ్ టేక్ ఒక 100 members గెలిచి ఉంటుంది, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, అందరినీ. వాళ్ళ దాంట్లో ఇక్కడి నుంచి మీకు ఈ ఇన్ఫర్మేషన్ రాలేదు ఆపరేషన్ ముందు. ఇది ఎవరో సంబడి మస్ట్ హావ్ ట్వీటెడ్, బట్ ఐ డోంట్ థింక్ ఆఫీషియల్లీ ఎవరికి ఆపరేషన్ గురించి తెలుసు వాళ్ళు ట్వీట్ చేయరు. ఎందుకంటే ఏదైనా కానివ్వండి ఆఫ్టర్ ది ఆపరేషన్ చేస్తాం, కానీ బిఫోర్ ది ఆపరేషన్, డ్యూరింగ్ ది ఆపరేషన్ ఎప్పుడు అంటే కంప్లీట్ సైలెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఆపరేషన్స్. రైట్. సాధారణంగా ఇక్కడ నిన్న ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ అప్పుడు ఇతర దేశాల్లో అయితే కనుక సైనిక చీఫ్లు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు లైక్ ఇజ్రాయెల్ ఇష్యూలో చూస్తున్నాం, లేకపోతే ఇరాన్ ఇష్యూలో చూసాం, మొన్న ఉక్రెయిన్ ఇష్యూలో చూస్తున్నాం, ఆ అధ్యక్షుడో లేకపోతే ఆ సైనిక చీఫో మాట్లాడడం ఎక్కువగా చూసాం, లేదా అధికార ప్రతినిధి. ఇవాళ మన ప్రెస్ కాన్ఫరెన్స్లో కంప్లీట్గా మహిళా ప్రతినిధులు వచ్చి మాట్లాడారు. ఇది ఎలాంటి వ్యూహం అనుకోవాలి, ఏంటి అసలు? అదే కదండి మన భారతదేశం గ్రేట్నెస్, నారీ శక్తికి ఇట్ ఈస్ దేర్ ఇన్ మన శాస్త్రాల్లో ఉంది. ఎవ్రీవేర్ వీ బిలీవ్ ఇన్ నారీ శక్తి. వాట్ ఈస్ రాంగ్ యూ థింక్? ఐ మీన్ ఒక ఆర్మీ కర్నల్, మళ్ళీ దాని తర్వాత ఒక వింగ్ కమాండర్ ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్ వచ్చి ఇచ్చారు. ఇట్స్ అ గుడ్ వన్. ఎందుకంటే ఇది phase 1. దీంట్లో జస్ట్ ఇనిషియల్ రియాక్షన్స్ ఇస్తున్నాము, దీంట్లో ఎస్కలేషన్ కావట్లేదు. కరెంట్లీ ఇట్ ఈస్ నాట్ గాన్ బియాండ్ ఒక పాయింట్. సో టూ ఆర్మీ ఆఫీసర్స్, విమెన్ ఆఫీసర్స్ హ్యావ్ బిన్ సెంట్. అది పర్ఫెక్ట్లీ ఫైన్. ఇంకొకటి ఏంటంటే ఈవెన్ డ్యూరింగ్ కార్గిల్ అండి పీక్లో మన ఆర్మీ చీఫ్లు కానివ్వండి, సీనియర్ ఆఫీసర్స్ ఇండల్జ్ కారు. ఎందుకంటే వాళ్ళకి ఈ టైంలో ప్లానింగ్ ఉంటుంది, దే ఆర్ బిజీ విత్ అదర్ థింగ్స్.
ఆ టైంలో ఏదో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడము, దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్, దట్ ఈస్ నాట్ వాట్ దేర్ జాబ్. అది చిన్న జూనియర్ ఆఫీసర్ చేసుకుంటారు కదా ఆ పనిని, దానికి మనకు చీఫ్ వచ్చి ఇవ్వాలి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పిందంతా హ్యాస్ బిన్ అప్రూవ్డ్ బై అట్ టాప్ లెవెల్. సో ఇట్ ఈస్ ఓన్లీ 2 ఆఫీసర్స్, మన లేడీ ఆఫీసర్స్ ఎవరు వచ్చారో, దే ఆర్ మెసెంజర్స్, దే ఆర్ డెలివర్డ్ అ మెసేజ్ దట్ ఈస్ కమ్ ఫ్రమ్ టాప్. సో యూ గాట్ టు సీ ఇట్ ఓన్లీ దట్ వే. ఫస్ట్ పాయింట్ ఏంటిది, మన కల్చర్ లేదు వేర్ సీనియర్ ఆఫీసర్స్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ ప్రెస్ స్టేట్మెంట్స్లో, ప్రెస్ బ్రీఫింగ్స్లో. రెండోది, యాజ్ ఐ సెడ్, మన కల్చర్ నారీ శక్తి, వై నాట్? ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ two women officers were brought in to do the press brief. వెరీ రియలీ అది చాలా మనకు ఒక పాజిటివ్ మెసేజ్ పోతుంది. దాంట్లో కూడా మీరు చూడాలి, పేర్లు చూడండి, వెరీ సెలెక్టెడ్గా చేశారు. ఐ విల్ నాట్ టాక్ మోర్ దెన్ దాట్. రైట్, దాని వెనకాల కూడా ఉందంటారు పేర్ల అర్థం కూడా. మెసేజింగ్ అండి, అంత మెసేజింగ్. మీరు చూడండి, ఇఫ్ యూ టేక్ ద నేమ్స్ ఆఫ్ ది ఆఫీసర్స్ హూ కేమ్ ఇన్, కర్నల్ ఖురేషి, సోఫియా ఖురేషి, యు నో, ఓకే. దెన్ దాని తర్వాత వింగ్ కమాండర్ సింగ్, వెరీ క్లియర్ మెసేజింగ్. అది మన అంటే వార్ అనేది ఓన్లీ గన్స్తో కానీ ఎయిర్ క్రాఫ్ట్స్తో కానీ కాదు ఫైట్ చేసేది. దాని చాలా లెవెల్స్ ఉంటుంది, దాంట్లో సైకలాజిక్ ఉంటుంది, దాంట్లో మెసేజింగ్ ఉంటుంది. కరెక్ట్ మెసేజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్రెడీ టర్కీ, చైనా మొన్న మద్దతు ప్రకటించడం, వాళ్ళకి సంబంధించిన వెపన్స్ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు వచ్చినాయి, యుద్ధ నౌకలు వచ్చినాయి అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వారిలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఇచ్చి వీళ్ళ చేతం చేయించే అవకాశం ఏమైనా ఉంటుందా? చూడండి, ఇప్పుడు మనది టర్కీ చైనా, గల్వాన్లో చైనా ఇండియా క్లాష్ అన్నప్పుడు కూడా చైనా కంప్లీట్లీ ఇన్వాల్వ్ కాలేదు, తెలుసు కదా మీకు. వేర్ ఇట్ వాజ్ 1-on-1 ఇండియా చైనా, వాళ్ళు చాలా క్యాజువాలిటీ తీసుకున్నారు, అప్పుడు కూడా డిఎస్కలేట్ చేసుకున్నారు. చైనీస్ ఆర్ నాట్ ఫూల్స్, దాని ఫిజికల్ ఇన్వాల్వ్ కానీ దే విల్ నాట్. ప్రస్తుతానికి విదిన్ చైనా ఆల్సో లాట్ ఆఫ్ టర్మాయిల్ ఉంది, వాళ్ళ ఎకానమీ మంచిగా లేదు, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇంటర్నల్ టర్మాయిల్ ఉంది. ఆ టైంలో ప్రెసిడెంట్ జీ ఈజ్ నాట్ విజిబుల్. దాంట్లో ఇంకొక ఫ్రంట్ ఓపెన్ చేస్తారా? చేయరు. చైనాకి కావాల్సింది ఏంటిది? ఇండియా పాకిస్తాన్ వార్ లైక్ రష్యా యుక్రెయిన్ లాంగ్ టర్మ్ డ్రాగ్ కావాలా, దానివల్ల ఇండియన్ ఎకానమీ దెబ్బతినాలా, నువ్వు కావచ్చు వాళ్ళది. దాంట్లో ఏం చేస్తారంటే దే గివ్ అమ్యునిషన్ కానివ్వండి, ఏదైనా మిలిటరీ ఎక్విప్మెంట్ పాకిస్తాన్కి ఇస్తారు, అది వాళ్ళు చేస్తారు. దాంట్లో వెనకపోరు, దే విల్ సపోర్ట్ పాకిస్తాన్ లైక్ దాట్. బట్ చైనీస్ ట్రూప్ని పెట్టి వాళ్ళు మన మీద అటాక్ చేయడం, ఎందుకంటే చైనా ఒకవేళ అటాక్ చేస్తే దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ యూఎస్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్, ఎవ్రీ పాసిబిలిటీ అంటున్నాను. ఎందుకంటే దట్ ఈస్ హౌ ద ఎస్కలేషన్ అవుతుంది. టర్కీ వి డోంట్ హ్యావ్ టు బాదర్ అండి. టర్కీ, నేను చెప్తున్నాను కదా, నేను ఆఫ్ఘనిస్తాన్లో 12 years ఉన్నాను. టర్కీ ఆఫ్ఘాన్ ఆర్మీకి సపోర్ట్ చేయడానికి అక్కడి నుంచి ఎక్విప్మెంట్ పంపించింది డ్యూరింగ్ బిట్వీన్ 2001-2014. అంత అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్, వాళ్ళకి ఏది అవసరం లేదో అది పంపించారు. లాస్ట్లో ఏమైందంటే కాంట్రాక్ట్ దాన్ని డిమాలిష్ చేసి డిస్ట్రక్షన్ చేశారు. వాట్ టర్కీ సెండ్స్ యూ కెన్ నాట్ బి ష్యూర్ అబౌట్ ఇట్. సో అది ఏంటంటే ముస్లిం బ్రదర్హుడ్ ఒక సపోర్ట్ చూపేది పంపించారు, దానికన్నా ఎక్కువ ఏం కాదు. బికాజ్ టర్కీలో కూడా ఇంటర్నల్ క్యాస్ ఉంది. మీరు చూడండి, ఈవెన్ టర్కీస్ ప్రెసిడెంట్ అర్దోగాన్ ఈజ్ ఆల్సో ఇన్ ట్రబుల్. ఆ దాంట్లో అక్కడి నుంచి ట్రూప్స్ పంపిస్తాడా టర్కీ నుంచి? ఎలా పంపిస్తాడు? ఎక్కడ పంపిస్తాడు? ఇంకా నేవీ పంపిస్తాడా? వీఆర్ రెడీ ఇన్ కేస్ దే వాంట్ టు సెండ్, వీ నో వాట్ టు డూ. రైట్, ఇక్కడ గత కొన్ని రోజుల నుండి జరుగుతున్నది బెలూచ్ రెబల్స్ అటాక్, ఈవెన్ నిన్న కూడా అటాక్ చేశారు. అట్లాగే ఖైబర్ పఖ్తూన్వాలో అటు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్నారు. ఈ టైంలో మనం ఏమన్నా వాళ్ళని ప్రోత్సహిస్తున్నామా, లేదా మనం ఈ రూట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏమన్నా ఈ పరిస్థితుల్లో స్వతంత్రం ప్రకటించుకోవడానికో లేదా క్యాప్చర్ చేయడానికో ఏమన్నా ఇంటర్నల్గా వాళ్ళు వేస్తున్న వ్యూహం అనుకోవాలా? గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ నాకు తెలియదు, కానీ పర్సనల్లీ నేను అనేది అంటే ఇది టైం మనకి. ఇంతకుముందు చాలా ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి అగ్జల్ లోగర్ గారు చెప్పారు, 1 more అటాక్ ఇన్ ఇండియా యూ విల్ లూజ్ బలూచిస్తాన్ అని. ఆ టైం ఇప్పుడు వచ్చేసిందండి. మనము బలూచిస్తాన్ ఎనీవే ఈజ్ అ ఆక్యుపైడ్ ఏరియా బై పాకిస్తాన్. బలూచ్ నెవర్ జాయిన్డ్ విల్లింగ్లీ. వాళ్ళు బలూచ్ ఎప్పుడు పాకిస్తాన్ని విల్లింగ్లీ జాయిన్ చేయలేదు. ఎలా పిఓజేకైనా ఆక్యుపై చేశారో అలాగే బలూచిస్తాన్ని కూడా ఆక్యుపై చేశారు. సో ఇప్పుడు టైం వచ్చేసింది, యాజ్ ఇండియా మనము బలూచ్ నేషనలిస్ట్ని
లిబరేషన్ని, ఫ్రీడమ్ ఫైటర్స్ని సపోర్ట్ చేయాలా. ఇది రైట్ నౌ ఇస్ అ టైం. ప్లస్ అలాగే పష్తూన్ ఏరియాలో కూడా దే ఆర్ యాంటీ పాకిస్తాన్. మీరు రీసెంట్గా ఒక వీడియో చూస్తుంటారు సోషల్ మీడియా మీద, కమింగ్ ఫ్రమ్ మాస్క్స్ ఇన్ మస్జిద్, మన పష్తూన్ ఏరియాస్ నుంచి వాళ్ళు క్లియర్లీ చెప్పారు ఈ ఫైట్ మనది కాదు, దిస్ ఇస్ ఫైట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. అంటే పాకిస్తాన్ ఆర్మీకి అగేన్స్ట్ చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్ అండి పఖ్తూన్ ఏరియాలో, బలూచిస్తాన్ ఏరియాలో, సింధ్ ఏరియాలో. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ రన్ బై పాకిస్తానీ పంజాబీస్. వాళ్ళ డామినేషన్ దాంట్లో ఒకటే రేస్, ఒకటే గ్రూప్ ప్రతి అన్ని గ్రూప్ మీద డామినేషన్ చేస్తుంది. అది ఎలా వాళ్ళకు వాట్ ఎవర్ ఇస్ గుడ్ ఇన్ పాకిస్తాన్ అది పంజాబీస్ తీసుకుంటారు, ఏదైనా వర్స్ట్ ఉంటే అది వేరేకి ఇచ్చేస్తారు. సో దెర్ ఈస్ అ రిసెంట్మెంట్ అగేన్స్ట్ పాకిస్తానీ పంజాబీస్. అండ్ ఆర్మీ చూసుకుంటే మెజారిటీ ఏంటిది పాకిస్తానీ పంజాబీసే. ఎక్కడ మనకు వార్ అవుతుంది అక్కడ వాళ్ళు పష్తూని పంపించేస్తారు, బలూచిని పంపించేస్తారు. ఎక్కడ ఎంజాయ్మెంట్ ఉంటే అక్కడ పాకిస్తాన్ పంజాబీస్ ఉంటారు. సో ఇప్పుడు టైం వచ్చేసింది, వీ షుడ్ సపోర్ట్ బలూచ్ కానివ్వండి, పష్తూన్స్ కానివ్వండి. సిమిలర్లీ సింధులో కూడా వాళ్ళ అగేన్స్ట్ ఉంది, సెంటిమెంట్ ఉంది. వీ షుడ్ సపోర్ట్, వీ షుడ్ వర్క్ టువర్డ్స్ డిసింటిగ్రేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఉండక పాకిస్తాన్ షుడ్ బి లిమిటెడ్ టు ఆ పంజాబ్ ఏరియా. పాకిస్తాన్ని ఇదే టైం, కరెక్ట్ టైం, దాని ఒక 4 to 5 భాగాల్లో డివైడ్ చేసేసి దాని స్ట్రెంగ్త్ని, దాన్ని చేసే న్యూసెన్స్ని రిడ్యూస్ చేసి స్టాప్ చేయాలంటే ఇది ఒకటే మార్గం. అండ్ నౌ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే చూడండి, గ్లోబల్ ఒపీనియన్ ఇస్ అగేన్స్ట్ దెమ్ కంప్లీట్లీ. మొన్న వెళ్ళారు కదా, యూఎన్కి వెళ్ళారు కదా, ఏం దొరికింది అక్కడ వాళ్ళకి? ఏం దొరకలేదు. ఎవరు విన్నారా? లేదు. ఈరోజు అమెరికా ఇస్ అగేన్స్ట్ దెమ్. 1971 వార్లో అమెరికా ఇండియాకి అగేన్స్ట్ ఒక షిప్ పంపించింది. అప్పుడు రష్యా వచ్చి స్టాప్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ లేదు. ఎవరున్నారు? చైనా అండ్ టర్కీ. అది కూడా పేపర్ మీద, యాక్చువల్ సపోర్ట్కి రారు. సో ఇంటర్నేషనల్లీ పాకిస్తాన్ ఐసోలేట్ ఉంది, లోకలీ చూసుకుంటే ఇంటర్నల్లీ డిస్టర్బెన్స్ ఉంది, పొలిటికల్లీ వాళ్ళు స్ప్లిట్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీపుల్ ఆర్ నాట్ సపోర్టింగ్, వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని సపోర్ట్ చేయట్లేదు. సో విత్ ఇన్ ద ఆర్మీ కూడా చాలా మటుకు న్యూస్ ఉంది, అగైన్స్ జనరల్ మునీర్, వేరే కొన్ని జనరల్స్ అగేన్స్ట్ వెళ్ళారని. సో పాకిస్తాన్ ఆర్మీ వీక్ ఉంది, వాళ్ళ ఎకానమీ వీక్ ఉంది, ఇంటర్నేషనల్ సపోర్ట్ లేదు. అంటే దీనికైనా మంచి టైం ఇప్పుడు వస్తుందండి. ఇదే టైం మనకు ఎలా 1971 వార్లో మనం బంగ్లాదేశ్ చేసామో అలాగే బలూచిస్తాన్ సపరేట్ కంట్రీగా, పాకిస్తాన్ యాజ్ అ సపరేట్ కంట్రీగా, సింధ్ ఒక సపరేట్ కంట్రీగా, మన పిఓకేజేకే మనం తీసుకోవాలా. ఇది రైట్ టైం. ఇది నా పర్సనల్ ఒపీనియన్. గవర్నమెంట్ చేస్తుందా చేయట్లేదని చెప్పలేను, కానీ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒక మేజర్గా నేను ఇదే అంటాను, ఇదే రైట్ టైం. రైట్. ఆసిఫ్ మునీర్ కి వాస్తవంగా ఈ ఆపరేషన్ చేయించాడన్నటువంటి ప్రచారం నడుస్తూ వచ్చింది, ఈ పహల్గామ్ ఇన్సిడెంట్. దానికి ఆ పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పకుండానే చేసుంటాడు అతను. చూడండి, మీరు కార్గిల్ కూడా చూస్తే అప్పుడు జనరల్ ముషర్రఫ్ ఉన్నారు. జనరల్ ముషర్రఫ్ కూడా ఎప్పుడు నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన కూడా తెలియదు. సో పాకిస్తాన్ అనేది ఒక కంట్రీ ఎలా ఉందంటే, జనరలీ అంటారు కదా, ఒక ఫేమస్ కోట్ ఉంది, కంట్రీస్ హ్యావ్ ఆర్మీ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ యాజ్ అ కంట్రీ. అంటే దేశాల్లో దేశంకి ఆర్మీ ఉంటుంది, ఆ పాకిస్తాన్ ఒక కంట్రీ, వాళ్ళ ఆర్మీ కంట్రీ ఉందంట. సో అక్కడ అంతా ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నా అసలు ఆయన రబ్బర్ స్టాంపు. ప్రైమ్ మినిస్టర్ని అడిగి ఆర్మీ చీఫ్ ఇప్పుడు వరకు ఫ్రమ్ స్టార్టింగ్ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడే కానివ్వండి, ఏ ఆర్మీ చీఫ్ కూడా ప్రైమ్ మినిస్టర్ని అడిగి చేసిన వర్క్ ఒక్కటి లేదు, స్పెషల్లీ అగేన్స్ట్ ఇండియా. వాళ్ళు ఒక డెసిజన్ తీసుకుంటారు, దాని తర్వాత ఆర్మీ చీఫ్ డెసిజన్ తీసుకుంటాడు, దాని తర్వాత తెలుస్తుంది ఫర్ సివిల్ అథారిటీస్కి, ప్రైమ్ మినిస్టర్కి. సో ఈ దీంట్లో కూడా దేర్ ఆర్ రీజన్స్ వై జనరల్ మునీర్ చేపించాడు ఈ వర్క్. ఎందుకు చేపించాడు అంటే, చూడండి, మీరు ఒక లాస్ట్ 6 months రిపోర్ట్స్ చూస్తే, స్పెషలీ ఆఫ్టర్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ దేర్ వాజ్ అ సైజబుల్, అంటే పాకిస్తానీ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ అంతా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యారు. దాని తర్వాత లోకల్ ఎకానమీ కింద పోయింది. ఓకే, రీసెంట్ ఇన్సిడెంట్స్ చూసుకుంటే బలూచ్ మన ట్రైన్ హైజాకింగ్ కానివ్వండి, మళ్ళీ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ ఏం చేసిందంటే పాకిస్తాన్ ఆర్మీ మొరాల్ కంప్లీట్ డౌన్ అయింది. ప్లస్ విదిన్ పాకిస్తాన్ లోకల్ పాపులేషన్ కూడా ఆర్మీ అగేన్స్ట్ స్టార్ట్ చేశారు. సో ఇది ఫస్ట్ టైం మెనీ ఇయర్స్లో ఆర్మీని డైరెక్ట్ టార్గెట్ చేయడము. ప్లస్ పాకిస్తాన్ నుంచి బయట ఉన్న పాకిస్తానీస్, ఇలా మన ఎన్ఆర్ఐస్ ఉంటారో అక్కడ నాన్ రెసిడెంట్ పాకిస్తానీస్ కూడా ఆర్మీ చీఫ్ మీద అటాక్ స్టార్ట్ చేశారు.
సో ఎక్కడో అక్కడ జనరల్ మునీర్ కార్నర్ అయిపోయారు. సో ఆయనకు ఒకటే తెలుసు, అంటే ఓల్డ్ హిస్టరీని చూసుకుంటే ఎప్పుడెప్పుడు పాకిస్తాన్లో ట్రబుల్ అయిందో అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వార్ చేశారు. వార్ చేసి కంట్రీని ఒకసారి వాళ్ళ కంట్రీని సపోర్ట్ అలా తరచు చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ అటాక్ని తీసుకుంటే పల్గామ్ అటాక్, మళ్ళీ ఇండియన్ రెస్పాన్స్ చూసుకుంటే ఇప్పుడు ఏమైంది, అంత యాంటీ మునీర్ సెంటిమెంట్ అంతా స్టాప్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాట్స్ ఉన్నాయో దీంట్లో మనం మన ఇండియాలో చూసుకోండి, ఇండియాలో కూడా చాలా మంది యాంటీ ఇండియా వాళ్ళ ఇప్పుడు అంతా సింగింగ్ సాంగ్ కదా, ప్రో ఇండియా సాంగ్. ఎందుకంటే ఇలాంటి టైంలో అందరికి తెలుసు, నేను ఒకవేళ యాంటీ పోయి చెప్తే కామన్ పీపుల్ విల్ బికమ్ అగేన్స్ట్ మీ అని. అలాగే పాకిస్తాన్ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు అందరూ ఎవరెవరు జనరల్ మునీర్ అగేన్స్ట్ మాట్లాడారో వాళ్ళందరూ ఇప్పుడు గమనుకున్నారు, ఎందుకంటే దే నో ఇది సిచ్యువేషన్ కాదు అని. అదే మునీర్కి కావాల్సింది, ఆ దాంట్లో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఎన్ని రోజులు డ్రాగ్ చేస్తాడు అని ఆ టైంలో ఆయనకి ఎంత దొరుకుతుంది, ఛాన్స్ దొరుకుతుంది మన నెక్స్ట్ స్టెప్ చేయడానికి మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే ఆయన అనుకున్నది సాధించాడు. అదేంటిదంటే విదిన్ పాకిస్తాన్ ఆయన అగేన్స్ట్ ఎంతమంది వెళ్ళారో అవంతా స్టాప్ అయిపోయింది ఇప్పుడు. రైట్. మరొకటి, ఇప్పుడు క్రిందటిసారి మనం చూస్తే మనం సర్జికల్ స్ట్రైక్ 2 చేసినప్పుడు బాలాకోట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మన మీదకి పఠాన్కోట్ మీదకి వాళ్ళు ఫ్లైట్స్తో వచ్చారు, F-16 యుద్ధ విమానాలతో రావడం, మళ్ళీ మనం మిగ్తో వెంటపడటం, అది ఆ రోజున చూసాం. ఈ దఫా అట్లాంటి సిచ్యుయేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అప్పుడు మనకి కండిషన్ ఎట్లా ఉంది, మనం కంట్రోల్ చేయగలిగిన స్థితిలో ఉన్నామా? చూడండి, వార్ ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయితే దాంట్లో మనము రెడీ ఉండాలి మెంటలీ. కొన్ని మనకు డ్యామేజ్ కావచ్చు, మనది ఒక డ్యామేజ్ అయితే వాళ్ళ 10 డ్యామేజ్ కావచ్చు. మనం వార్ అన్నప్పుడు ఓన్లీ ఎనిమిదే డ్యామేజ్ అవుతుంది, మాది కాదు అన్నది ఇట్స్ నాట్ సాధ్యం కాదు. సో ఒకవేళ బై ఛాన్స్ మనకి ఏదైనా మన ఎయిర్ క్రాఫ్ట్సే కానివ్వండి, మన ట్రూప్సే కానివ్వండి, మన సివిలియన్సే కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ వార్ అండి. అది మనం రెడీ ఉండాలి. ఓకే, అప్పుడు కూడా బాలాకోట్ టైంలో కూడా మన మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ డౌన్ అయింది. ఇట్స్ పార్ట్ ఆఫ్ వార్, ఇట్స్ పార్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఈ టైం అయితే మనం రెడీ ఉన్నాం, వీఆర్ వెరీ రెడీ. వీ నో ఒక కౌంటర్ ఎఫెన్సివ్ వచ్చిందంటే ఈసారి మనం డబుల్గా అటాక్ చేస్తాం. సో పాకిస్తాన్ ఇప్పుడు చూడండి, వెరీ డిఫికల్ట్ కండిషన్ ఫర్ జనరల్ మునీర్ అటాక్. ఇప్పుడు కౌంటర్ అటాక్ మనకు రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, లోకల్లో అందరు అంటారు, స్పెషలీ ఒపోజిషన్, మళ్ళీ ఆర్మీలో మొరాల్ డౌన్ అవుతుంది, వాళ్ళు కామన్ పీపుల్లో మొరల్ డౌన్ అవుతుంది. సో ఆయన అటాక్ చేయకపోతే, అటాక్ చేస్తే ఏమవుతుంది, ఇండియా విల్ రిటాలియేట్ అగైన్. సో మునీర్కి ఇప్పుడు ఎలా ఉందంటే మన దాంట్లో త్రిశంకు అంటారు కదా, మీద వెళ్ళలేడు కింద వెళ్ళలేడు, సో మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడి నుంచి, జనరల్ మునీర్ త్రిశంకు లెక్క మధ్యలో ఫిక్స్ అయిపోయాడు. అంటే నేను అటాక్ చేయాలా, రెస్పాండ్ కావాలా ఇండియాకి, లేదంటే గమనుకోవాలా. రెస్పాండ్ అవుతే మళ్ళీ ఇండియా కౌంటర్ అటాక్ చేస్తుంది, రెస్పాండ్ చేయకపోతే లోకల్లో ఆయనకు అదవుతుంది. సో మధ్యలో ఉన్నాడు ఇంకా. సో జనరల్ మునీర్ ఈరోజు త్రిశంకు లెక్క ఉన్నాడు. రైట్. ఇప్పుడు గ్రౌండ్లో ఓ పక్కన వాళ్ళ ఆర్మీ కంటిన్యూస్గా అటాక్స్ చేస్తూ వస్తుంది, మనకు సంబంధించినటువంటి ఇళ్ళు ఇట్లాంటిది పేలుస్తుంది, మన పౌరుల ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇది మనకి తెలియలేదా, లేకపోతే వాళ్ళ దగ్గర అంత గ్రౌండ్లో అటాకింగ్ పవర్ ఎక్కువ ఉందా? కాదండి, మనకు ప్రస్తుతానికి లాస్ట్ రిపోర్ట్ నేను చూశాను, దాంట్లో ఏమనిపించింది అంటే పుంచ్ ఏరియాలో చాలా మటుకు వీళ్ళు ఆర్టిలరీ ఫైరింగ్ చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే వెరీ క్లోజ్ బై, అంటే ఎక్కువ డిస్టెన్స్ లేదు బిట్వీన్ ఎల్ఓసిలో మన విలేజెస్కి వాళ్ళ విలేజెస్కి. సో అక్కడ మనం స్టాప్ చేయలేము. ఒక ఆర్టిలరీ షెల్ ఎక్కడైనా అక్కడ ఫైర్ చేస్తే అది ఎక్కడైనా పడవచ్చు, దాన్ని స్టాప్ మనం చేయలేము. స్మాల్ దీంట్లో ఎలా ఉంటుందంటే వెన్ యూఆర్ ఫైరింగ్ ఆన్ టు అదర్ సైడ్, మనం ఒక ఆపోజిట్ సైడ్కి ఫైర్ చేసేటప్పుడు కొన్ని చోట్ల మనం కంట్రోల్ చేయలేము, కొన్ని చోట్ల కంట్రోల్ చేయగలము. బిగ్ మిజైల్స్ ఉంటే చేయగలము, ఆర్టిలరీకి చేయలేము. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది వార్ అంటాను, అంతే. రైట్. ఇప్పుడు అక్కడ మామూలుగా గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే లాంగ్ రేంజ్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కొట్టగలిగినటువంటి శక్తి మనకెక్కువ ఉందా, వాళ్ళకి ఎక్కువ ఉందా ఆర్టిలరీలో? మనకండి ఇట్ ఈస్ 100% మన సైడే. మనకు వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ఎక్విప్మెంట్, ప్లస్ మన ఏడిఆర్టీస్ అంటే దాంట్లో మిజైల్స్ కూడా ఉన్నాయి. సో ఆ మిజైల్ ఇంకా దూరం, మన ఆర్టిలరీ గన్స్ కన్నా ఇంకా దూరం వెళ్తుంది. సో వీ హ్యావ్ ఇనఫ్ కెపాసిటీ.
రైట్. ఇప్పుడు ఇవాళ సిచ్యుయేషన్ చూస్తే పాకిస్తాన్ ఇప్పుడు క్రిందటిసారి జరిగింది ఏంటంటే మనం బాలాకోట్ తర్వాత వాళ్ళు వచ్చారు, మనది వాళ్ళు రివర్స్ అటాక్ వాళ్ళకి చేశారు, F-16 కూలింది, ఆ తర్వాత అభినందన్ పట్టుబట్టడం, అభినందన్ తీసుకోవడం, ఇట్స్ క్లోజ్ అయిపోయింది వారు అక్కడితో. అట్లాంటి సిచ్యుయేషన్ అంటే ఇప్పుడు ఈవెన్ మనం ఇరాన్ ఇజ్రాయెల్ వారు, ఇజ్రాయెల్ పాలస్తీనా వారు చూస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా వారు కంటిన్యూ అవుతుంది. బట్ ఇరాన్ ఇజ్రాయెల్ వారు చూస్తే వీళ్ళు ఒక అటాక్ ఇచ్చారు, వాళ్ళు ఒక అటాక్ ఇచ్చారు, రెండు తర్వాత కూల్ అయిపోయింది, స్టేట్మెంట్ల వరకే పరిమితమైంది. ఈ రెండిట్లో ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇప్పుడు? అది డిపెండ్ అవుతుంది నెక్స్ట్ 24 hours నుంచి, 12 hours అంటాను నేను, నెక్స్ట్ 12 to 24 hours పాకిస్తాన్ ఎలా రియాక్ట్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఎలా అంటే వాళ్ళు మిలిటరీ ప్లానింగ్ స్ట్రాటజీ చూసుకోరు. లాస్ట్ బాలాకోట్లో అదే చేస్తారు కదా. నేను అనుకునేది ఏంటంటే వాళ్ళు ఈరోజు నైట్ అటాక్ చేయవచ్చు, ఓకే, పాసిబిలిటీ, స్ట్రాంగ్ పాసిబిలిటీ. దాంట్లో వాళ్ళు ఎలా అటాక్ చేస్తారు, అది టునైట్ కానివ్వండి, రేపు కానివ్వండి, విదిన్ 24 hours 48 hours కానివ్వండి, వాళ్ళు అటాక్ చేసే మీద ఉంటుంది. మన మిలిటరీ ఇన్స్టాలేషన్ అంటే నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, మనం వెరీ క్లియర్ చేసాము ఏంటిదని, మేము మిలిటరీ ఇన్స్టాలేషన్స్ సివిలియన్ పాపులేషన్ అటాక్ చేయలేదు. వాట్ వీ అటాక్డ్ ఇస్ టెర్రరిస్ట్ క్యాంప్స్, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్. కానీ వాళ్ళు వాళ్ళు అటాక్ చేస్తారు, అది ఖచ్చితంగా. అటాక్ చేసినప్పుడు మన మిలిటరీ ఇన్స్టాలేషన్ చేస్తారా, లేకుంటే మన సివిలియన్ పాపులేషన్ చేస్తారా, దాని మీద ఉంటుంది మన నెక్స్ట్ రెస్పాన్స్. ఒకడైతే ఖచ్చితంగా అండి, లాస్ట్ టైం వాళ్ళు వచ్చేసారు ఏదో అక్కడ చేశారు, దిస్ టైమ్ అవర్ ఎయిర్ క్రాఫ్ట్ విల్ బి రెడీ, ఎయిర్ ఫోర్స్ విల్ బి రెడీ ఫార్ దెమ్. అది ఖచ్చితంగా, దట్ ఈస్ 100% గివెన్. సో దాని మీద ఉంటుంది ఎస్కలేట్ అవుతుందా కాదా అని. రైట్. ఇప్పుడు మొన్న వాళ్ళు పహల్గావ్లో చేసినటువంటి ఇంతవరకు టెర్రరిస్ట్ అటాక్స్ అంటే గబక్కన ఒక ఎలా పడితే అట్లాగా బాంబులు పేల్చడమా, కనబడ్డోళ్ళని కాల్చడం, ఇందులో ముస్లిం హిందూ అని చూసుకుని కాకుండా కాల్ చేసేయడం, ఇట్లాంటి పేల్చేయడం జరిగింది. ఈ ట్రిప్ అడిగి మరీ చేశారు, అది కూడా ఆసిఫ్ మునీర్ ఆ పర్టికులర్గా చేయించాడు అన్నటువంటి చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం అంటే ఉగ్ర శిబిరాలను అటాక్ చేసాం, వాడికి ఇక్కడ ఉగ్ర శిబిరాలు మనం ఏం ప్రోత్సహించట్లేదు కాబట్టి చేయడానికి లేదు. కాబట్టి ఏదన్నా వాడికి కావాల్సింది కూడా మతపరమైన ఉన్మాదం కాబట్టి ఏమన్నా టెంపుల్స్ని టార్గెట్ చేయడం లాంటిది అట్లాంటిది ఏదైనా చేసే అవకాశం ఉంటుందా? చేయవచ్చండి. అంటే నేను అదే చెప్పాను కదా, పాకిస్తాన్లో మిలిటరీ స్ట్రాటజీ కానివ్వండి, లాజిక్ కానివ్వండి, ఇవన్నీ ఉండదు. వాళ్ళు ఓన్లీ ఒకటే, వాళ్ళు ఎలా చేస్తారంటే నువ్వు ఇది చేసావో నేను ఇది చెయ్యాలి అంతే. దాంట్లో ఎందుకు చేస్తున్నాను, దానివల్ల ఏమొస్తుంది మనకు, వాట్ ఈజ్ అవర్ మిషన్, వాట్ ఈజ్ అవర్ ఎయిమ్, అది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే అలా ఉంటే పహల్గామ్ చేసిన అటాక్ ఎవరు చేయరు. యుద్ధం అని కాదండి, చూడండి మీరు ఉన్న కండిషన్స్లో ఎవరైనా ఎనీ మిలిటరీ జనరల్ కూడా నోన్ ఏంటిదని, ఇండియా మీద ఇండియన్ లీడర్షిప్ మనకు తెలిసిందే, అందరి వరల్డ్ ఓవర్ తెలిసిందే. మోదీ గారి మీద మీరు ఏదైనా టార్గెట్ చేస్తే, అది పాలిటిక్స్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్లో కానివ్వండి, మిలిటరీలో కానివ్వండి, మోదీ గారు కమ్స్ బ్యాక్ విత్ అ స్ట్రాంగ్ రిబటల్ రెస్పాన్స్తో వస్తారు. సో పహల్గామ్ మీరు చేసినప్పుడు ఇది ఆలోచనలు చేయలేదా, మీరు ఏమనుకున్నారు, ఏమి రెస్పాన్స్ రాదనుకున్నారా అంటే, ఒకవేళ మీరు అలా అనుకున్నారనుకుంటే అది చూపిస్తుంది మీకు నో మిలిటరీ ఎక్స్పీరియన్స్, నో పొలిటికల్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, జియో పాలిటిక్స్, జియో స్ట్రాటజీ మీకు తెలియదు. దాని మీద కూడా ఇంపార్టెంట్ అంటే యూ డోంట్ నో యువర్ ఎనిమీ. మీకు మోదీ గురించి తెలియదు, వాట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ కెన్ డూ, అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో హియర్ మీరు ప్రశ్న అడిగారు కదా, టెంపుల్ చేయొచ్చు, వాళ్ళకి అసలు లాజిక్ అనేది లేదు, లాజిక్ ఈజ్ నాట్ దేర్, దట్ ఈస్ ద బాటమ్ లైన్. అంటే అతను మునీర్కి సంబంధించిన మెంటాలిటీ కూడా అందరూ చెప్తున్నటువంటిది, రిలీజియస్గా తను షియా ముస్లిం కాబట్టి అక్కడ సున్నీస్ తనని అవమానిస్తున్నారు కాబట్టి తను రియల్ ముస్లిం అని చూపించుకోవడం కోసమే ఈ పని చేయించాడు. ప్లస్ ఇండియాలో హిందూ ముస్లిం మధ్యన డివిజన్ క్రియేట్ చేయడం కోసం అతను ఈ పని చేయించాడు అన్నటువంటి వాదన ఉంది. ఈవెన్ మొన్న వాళ్ళ సెనేటర్ ఎవరో మాట్లాడుతూ కూడా అయోధ్య టెంపుల్ని కొడతాము, ఆసిఫ్ మునీరే అక్కడి నుంచి అజా వినిపిస్తాడు లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందుకని నేను ఈ పాయింట్ అడిగాను అనమాట. అంటే అట్లాంటిది ఏదైనా ఇక్కడ చేస్తే ఇంటర్నల్ స్ట్రగుల్ క్రియేట్ అయితే వాళ్ళు యుద్ధం ద్వారా సాధించలేని విజయాన్ని ఇక్కడ అలా సాధించాలని కోరుకుంటున్నట్టు అనుకోవచ్చా? చూడండి, ఆల్రెడీ మన ఇంటర్నల్ అసెస్మెంట్లో మనకు తెలిసిందే, ఇండియాలో చాలా మటుకు స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఓకే, పాకిస్తానీ స్లీపర్ సెల్స్ అంటే పాకిస్తానీ అని కావచ్చు, నాట్ నెసెసరీ, మన ఇండియాలో ఉండి పాకిస్తానీకి సింపథైజర్ కావచ్చు. సో వాళ్ళు ఇది చేయగలరా? ఎస్, పాసిబుల్.
వెరీ మచ్ పాసిబుల్. ఎందుకంటే అందుకే కదా ఇంతకుముందు ఏం చెప్పారు, బీ కేర్ఫుల్ ఇంటర్నల్లీ ఏం నడుస్తుంది అని. ఇది దే కెన్ డూ ఇట్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటిది, ఇండియాలో కమ్యూనల్ రైట్స్ కావాలా. అందుకే కదా పల్గామ్లో కూడా మీరు హిందువా ముస్లిం అడిగి కల్మా రీడ్ చేయమని, అది ఎందుకు చేశారు అంతా. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, ఇలా చేస్తే హిందూస్ విల్ అటాక్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా అని వాళ్ళు అనుకున్నారు అట్లా. సో రాయిడ్స్ అవుతుంది, అలా ప్లానింగ్ అంతవరకు ఉండే, వాళ్ళ అసెస్మెంట్ అంతేనే ఉండే. ఇలా చేస్తే వాళ్ళ రియాక్షన్ వస్తుంది, వాళ్ళు ఇదే అనుకోలేదు. సో లోకలీ నేను చెప్తున్నాను కదా, లాట్ ఆఫ్ స్లీపర్ సెల్స్ ఆర్ దేర్ యాజ్ పర్ రిపోర్ట్స్. వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కానీ సేమ్ వే మన కీ ఏరియాస్లో అవర్ ఓన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో అలర్ట్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇకైతే పాకిస్తాన్ చేసే అటాక్కి బేస్ చేసుకుని వార్ ఎక్స్పాండ్ అవుతుందా లేదా అన్నది ఉంటుంది అనుకోవాలి. అంతేనండి. అంటే పాకిస్తాన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది దాని మీద ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా, దీంట్లోనే మీరు మునీర్ గురించి కూడా జనరల్ మునీర్ గురించి కూడా ఆలోచించాలా. ఆయన ఎప్పుడు త్రిశంకు చెయ్యాలా వద్దా, అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు. సో ఆయనకు మీరు కూడా చెప్పారు కదా, హీ హెస్ టు ప్రూవ్ దట్ ఈజ్ అ గుడ్ ముస్లిం. అది చేయాలంటే హీ హెస్ టు రెస్పాండ్. ఆ లెవెల్ ఏముంటుంది అంటే, లాస్ట్ టైం ఏం చేశారు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి ఎక్కడో పార్క్లో డంప్ చేశారు, బాంబ్స్ డంప్ చేసి చెప్పేశారు ఏమని, అటాక్ చేసామని. ఈరోజు చూడండి, పొద్దుగాల మార్నింగ్ నుంచి ఫేక్ న్యూస్ ఎంత స్టార్ట్ చేశారు చూడండి. స్టార్టింగ్లో ఇంక్లూడింగ్ దేర్ ఓన్ మినిస్టర్ వెంట్ ఆన్ టీవీ ఛానల్ చెప్పాడు, మేము ఇండియాది 4 ఎయిర్ క్రాఫ్ట్ షాట్ డౌన్ చేసామని. అంటే ఆ లెవెల్లో ఫేక్ న్యూస్ నడుస్తుంది. సో వాళ్ళు చేయొచ్చు, వాళ్ళ మునీర్కి ఏం కావాలండి, మునీర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండియా. అంటే ఇండియన్ పాపులేషన్, వరల్డ్ పాపులేషన్, వరల్డ్ ఒపీనియన్, ఇండియన్ ఒపీనియన్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఏముంది, వాళ్ళ కంట్రీలో వాళ్ళ పీపుల్ మధ్యలో ఏం ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకి చెప్పాలంటే ఏం చేయాలి, ఫేక్ న్యూస్. మార్నింగ్ ఏం చెప్పారు చూడండి, మార్నింగ్ మీరు ఆఫ్టర్ 1 AM అటాక్ ఎంత న్యూస్ వచ్చింది, ఫేక్ న్యూస్. ఫస్ట్ అన్నారు దే అటాక్డ్ శ్రీనగర్, దెన్ అన్నారు 4 ఎయిర్క్రాఫ్ట్ షాట్ డౌన్, ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్. దెన్ ఏమన్నారంటే ఆన్ ద రన్వే ఇట్ సెల్ఫ్ సమ్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్డ్, ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్. దాని తర్వాత ఏమన్నారు, పాకిస్తాన్ హెస్ క్యాప్చర్డ్ సమ్ ఇండియన్ సోల్జర్స్ అని. ఇదంతా ఏంటిది, ఫేక్ న్యూస్ ఆఫ్టర్ ఫేక్ న్యూస్. అంటే అది ఎవరి కోసము, వాళ్ళ పాపులేషన్ కోసం. వాళ్ళ పాపులేషన్లో ఎవరు, ఆ జిహాదిస్ట్ మైండ్ సెట్ వాళ్ళకి. వాళ్ళు ఇది ఇన్ని దే విల్ వెరీ హ్యాపీ. సో మూవీ చేసే స్టోరీ అంతా వాళ్ళ కోసం, ఆ డాన్స్ చేస్తున్నాడు వాళ్ళ కోసం చేస్తున్నాడు. సో యాజ్ అ త్రిశంకు రైట్ నౌ ఏం చేస్తాడంటే, మోస్ట్ లైక్లీ అంటాడు, ఒక 2 ఎయిర్క్రాఫ్ట్ పంపించండి, ఎక్కడో డంప్ చేసి వచ్చేయండి, దాన్ని విల్ డిక్లేర్ ఇట్ యాజ్ విక్టరీ. అది కూడా చేసుకోవచ్చు. అది ఎక్కడో అక్కడ ఎల్ఓసిలో పిఓజేకేలోనే డ్రాప్ చేసేసి అంటాడు, మేము హిట్ చేసాము సో మెనీ పీపుల్. ఎందుకంటే దాని కన్ఫర్మేషన్ ఎవరు చేయలేరు కదా, వాళ్ళ సైడ్ నుంచి ఎవరు చేయరు. సో దట్ ఈస్ ద థింగ్ పాసిబుల్. బట్ ఇఫ్ దే ట్రై టు అటాక్, వెరీ పాసిబిలిటీ ఇండియా విల్ రిటాలియేట్. ఒకవేళ మనకి ఇప్పుడు భారత సైన్యం మీద కనుక ఏదన్నా జరిగితే ఎలా ఉండొచ్చును, డైరెక్ట్ మనం సైనిక యాక్షన్కి వెళ్తామా? 100% మన మన నేవీ కానివ్వండి, ఎందుకు ఆల్రెడీ మనం డిప్లాయ్ చేసాం కదా, మన నేవీ ఈజ్ డిప్లాయిడ్, ఎయిర్ ఫోర్స్ ఈజ్ రెడీ, ఆర్మీ కూడా రెడీ పెట్టాము. సో మనం ఇప్పుడు చూడండి, రాజస్థాన్లో బిగ్ ఎక్సర్సైజ్ ఇస్ గోయింగ్ ఆన్. ఏదైనా ప్లానింగ్లో ఎప్పుడే కానీ హైయెస్ట్ పాసిబిలిటీ చూస్తాం. సో మన ఇండియన్ ప్లానర్స్, మిలిటరీ ప్లానర్స్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఇంటూ ఇది తీసుకున్నారు. ఒకవేళ పాకిస్తాన్ బిగ్ అటాక్ చేస్తే దాని రెస్పాన్స్ ఎలా ఉండాలి, అది నాచురల్. అంటే ఇలా ఎలా ఉంటుందంటే, దిస్ ఈజ్ నాట్ లైక్ క్రికెట్ వేర్ ఇఫ్ బ్యాట్స్మెన్ హిట్స్ దెన్ ది ఫీల్డర్ డిసైడ్స్ వాట్ టు డూ. దీంట్లో ఆల్రెడీ ఉంటుంది, యూ డిసైడ్, వాళ్ళు ఇలా యాక్షన్ చేస్తే నేను ఇది చేస్తాను, అది ఆటోమేటిక్ ట్రిగర్ అయిపోతుంది. దాంట్లో ఓన్లీ ఏం కావాలంటే, ఒకవేళ మనం ఆల్రెడీ ప్లాన్ చేసామంటే ప్రైమ్ మినిస్టర్ ఓకే కావాలి దానికి, ఎస్ ప్లీజ్ గో హెడ్. అండ్ ఆల్రెడీ మనం చెప్పాను, ఆపరేషన్ సింధు 2 ఈజ్ రెడీ, సింధు 2 ఈజ్ రెడీ అని చెప్పేశాం. సో ఒకవేళ వాళ్ళు అటాక్ చేస్తే మనం కౌంటర్ అటాక్ చేస్తాం, ఆ ప్లాన్ రెడీ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి సమాచారం అందించారు. ఇది పరిస్థితి. ఒకవైపున తెల్లవారుజాము నుండి ప్రారంభమై అనేకంటే కూడా అర్ధరాత్రి ఆరంభమై ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఎత్తులు, పై ఎత్తులు, చదరంగంలో మనం వ్యూహాలు అనేటటువంటిది మనం వేస్తాం. బట్ దేశాల మధ్యన చదరంగపు వ్యూహాలు ఇప్పుడు పహల్గామ్తో ప్రారంభమై భారత్ ఎత్తులతో ఇప్పుడు కొత్త దిశగా అడుగులు పడుతున్నాయి.
దీని ఫైనల్ రిజల్ట్ ఎట్లా ఉంటుందన్నటువంటిదే చూడాల్సి ఉంది.